పారిచ్చానా నీళ్ళు పారిచ్చావా? నువ్వు లేకపోయినా కూడా మేము వేయిద్దా? మాకు ఎంతకన్నా ఇక్కడ ఏముంది? మీకు నీళ్ళు పెట్టాం మా పని. మా మడలు మేము కట్టుకోలేకపోతే మళ్ళీ నీ మడలు కూడా మేము ఆడగట్టామయ్యా. అన్నకి చెప్పేసి పోయానయ్యా. ఏం చెప్తావో? తాగి నువ్వు తిరుగుతా ఉంటే మేము కట్టావు నీ మడవలా. ఏం చేయమంటావా అన్నా? ఏమైంది? బాధనా? ఏం బాధ? కడుపులో మంట. కడుపులో మంట అయితే హాస్పిటల్ తీసుకుపోయేమన్నా ఇంజక్షన్ మాత్రలు తీసుకుంటే తగ్గిపోతుంది కదా. ఆ బాధ కాదన్నా. ఇంకేం బాధ? అది సంసారంలో బాధ అన్నా. ఏంది అసలు నీ సమస్య? ఏంది అది చెప్పు బాగా. అయ్యా, కూతురికి పెళ్లి చేశాను. కాన్పులు, వాళ్ళకి మళ్ళా దండలు, వీటితో అప్పు తడిసి మోపిడైందయ్యా. ఏం చేయమంటావు చెప్పు? మీ కూతురు అల్లుడు వాళ్ళు కూడా ఇక్కడ మీ దగ్గరే ఉన్నట్టు ఏంది? వాళ్ళ ఊరికి పోలేదా వాళ్ళు? వాళ్ళ మాట చెప్పాకయ్యా. వాడికి పెళ్లి చేసాం, ఏంగా పెట్టాం. ఆయనకంట ఆ ఊరు గాలి పడలేదంట. ఇక్కడికి వచ్చిండాడు. వాడికి ఆదివారం అయితే నాటుకోడి మాంసం కావాలా. కూతురు వచ్చేస్తుంది. నాయన ఆయనకి నల్ల పెట్ట కోడి మాంసం కావాలట నాయన అని అంటది. నేనా దిబ్బలంతా తిరిగి కోడి పెంటంతా తొక్కొని ఆ కోడిని తెచ్చి వాడికి కోస్తే శుద్ధంగా తినేసి తలక పోసుకొని సాంబ్రాణితో తల అర్పుకొని పోయి సీట్లు అట్టాడు. ఉంగరము వచ్చి కూడా కానుక్కున్నాడు. ఏం అసలు వాడు తాగే సిగరెట్లకి ఒక చిన్న కుటుంబం బతకద్దు. పని చేయుడు ఏమిదా? మామ మీద పెత్తనం చేస్తుంటాడు. అల్లుడు తీగిలాగా మామ మీద పెత్తనం చేస్తుంటాడు. వాడిని దాకాల. నేను ఏడ దాకేదయ్యా? భలే పని చేసుకున్నావు అయితే నువ్వా. సరే గాని మీ కొడుకు వాడు చెంచురా ఉన్నాడు కదా, వాడు బాగా దున్నపోతలాగా బ్రహ్మాండంగా పని చేసుకుని నీకు ఆదరంగా ఉండొచ్చు కదా. ఏం చేస్తున్నాడు? రోడా వాడు దొంగనా కొడుకులేడా? వాడు పనే చేయడయ్యా. వాడికి పని గంట ఉండే. కొత్త సినిమా రాకూడదు, ముందెళ్ళిపోయి ఉంటాడు. ఒక రోజు ఏంటంటే అత్తగారి పెట్టిన ఉంగరం లేదు, ఏది రాగడితే అది కుదవ పెట్టేసి వాడు బ్లాక్ ఎక్కడ పోయి సినిమా చూసి వచ్చాడు. నిజాలేసి వచ్చి రచ్చల మీద కూర్చొని స్టోరీలు చెప్పుకుంటాడు. నేను అది చూసాను, ఇది చూసాను. వాడు పనే చేయడన్నా. వాడిని పెట్టుకొని ఎప్పుడు పెట్టుకొని ఎట్ట చేసేది చెప్పు? నాకేం అర్థమే కాలేదా? ఇంట్లో వీళ్ళందరినీ క్రమశిక్షణగా పెట్టడానికి ఇంటికి దీపం వెళ్ళాలంటారు. ఆమె ఏం చేస్తుంది? ఆమె సక్రంగా పెట్టలేకపోయిందా? ఆ మనిషినయ్యా పంపక పుండా. మా ఊళ్ళో 4-5 అంగళ్ళు ఉన్నాయి. అన్ని అంగళ్ళలో ఆ మనిషి పాత. ప్రతి అంగట్లో 5,000 6,000 అప్పు. తినుబండారా చూసుకొని బర్రా బర్రా బర్బర తింటా ఉంటది. ఏదో పచ్చి పులుసు, ఎర్రగడ్డ టమాటేసి వాడిచ్చాడు బారేసేసి దాయాలట కూర్చుంటాడు చెట్టు కింద. కాళ్ళు చాపుకొని పొవ్వాకేసుకొని తుప్పుకు వస్తుంటది. వాళ్ళు స్వచ్ఛ భారత వాళ్ళుగా వచ్చి కంపల మీద లాక్కపోతే గానీ దానికి స్నానం రాత. ఒక చదువు లేదు, సంధి లేదు. అయ్యో మనం సంతకం కూడా చేయలేకుండా నేర్చుకుంటాం. అది లేదు. 100 పెట్టి ఆడిందన్నా ఒక రోజా 5 అని 6 అని ఏదో పడ్డాయని తేడాలు వచ్చి జుట్లు పట్టుకొని పొల్లాడతా దేవళం కడిగిపోయారు. అక్కడ ప్రమాణం చేశారు. 5 అని ఒకరు, 6 అని ఒకరు. ఆ పుళ్ళుకి 10,000 ఖర్చు అయిందన్న నాకు. అది ఆ మనిషి చేసే పని. రేతి చూద్దామంటే 6 గంటలకు కూర్చుంటది టీవీ కాడ. అది దాకా ఇంకా సీరియల్ మారుస్తానే ఉంటుంది. అష్టమైందని నువ్వే నీళ్లు పోసుకోవాలా, నువ్వే ఒళ్ళు తుడుచుకోవాలా, నువ్వే చేసుకొని తినాలా. ఇట్లా తయారైపోయిందన్న ఆ మనిషి ఏందన్న సంసారాన్ని ఉద్ధరించేదా? సేద్యం అంటే శ్రద్ధగా చేసుకోవాలి. దానికి దుక్కు దున్నుకోవడం, నీళ్లు మడలు పెట్టుకోవడం, కలుపు తీసుకోవడం అవన్నీ చేసుకోవాలి. కానీ నువ్వు విధంగా రోడ్ల మీద అట్లా తిరిగి జాగ్రత్తగా చేస్తే రేపు అందరికి 4 గుడ్లు పడి 5 గుడ్లు పడి నాకు 1.5 గుడ్డు కూడా పడలేదని నువ్వు బాధపడితే ఏం సుఖం? అప్పు తచ్చి మోపుడైపోయింది. ఇక నా వల్ల కాదన్నా.
బంగారు తల్లి మా తాత మా నాయన మేమందరం కూడా ఈ బంగారు తల్లిని నమ్మకం బతుకు యాభై కయ్య అన్ని వేయాల్సి వస్తుందన్న నా బిడ్డలు ఎట్ట బతుకుతారన్నా అమ్మ మాకు బిడ్డల కల్లవాడు కాబట్టి కయ్యి ఉండించుకోవాలి. మాకు ఇవ్వాల్సిన 2 లక్షలు కాడ వడ్డీలు వదిలేస్తాం. మిగిలిన వాళ్ళకి కాడ చెప్పి కొంతవరకు తగ్గింపు చేసి ఎట్లా మీరు మన కొర కాపాడి ఆ బిడ్డలకి కయ్యి ఉండే ఏర్పాటు చేసుకోండి, బాగుంటది. ఎట్లా కూడా చెయ్యాలా కయ్యమ్మ చంద్రం రైట్ ఏం ఎట్ట పోతున్నావు, ఏం సంగతులు? ఆడుకుంది పెద్దయ్యా అడగపోవటం లే. పోకపోతే అట్ట మీ నాయన కూడా తోడుగా ఉండి ఆ పని పని చేసుకోకూడదా? నేనేం తోడుగా ఉండేది ఆయన చేసుకోడా, నాకెందుకో. నాకు భలే అసలు నా పని గండం అంటయ్యా, నాకు ఆయన జ్యోతిష్కుడు చెప్పాడా నా పని గండం అని చెప్పాడు. అందుకని అప్పుడు నుంచి నేను పని చేయను, తిరగతా పెడతా ఉంటా. పని గండమే కదా, నేను ఎక్కడ వెళ్ళలేదు కదా పొట్టుసారికి ఉంది నాకు. నిజే నువ్వు ఒక్కడే పని చేస్తే పని గండం గానీ జనాలందరూ కాలువ పని చేసుకుంటారు కదా, వాళ్ళకి కలిసి చేసుకోవచ్చు కదా. నువ్వు భలే ఓడి ఉన్నా కాలువలో ఇంత పొడుగు జలవలు ఉంటాయన్నా, అవి గడుచుకుంటూ నాకు ఉండే 2 లీటర్లు రక్తం అది తాగేస్తే నా పరిస్థితి ఏందన్నా. ఉళ్ళా నాయన అన్నిటికీ ఆంబరించే కూడా. మీ నాయన మొన్న ఈ విధంగా నాకు అరువుగా లేరా, అల్లుళ్ళు కొడుకులు వీళ్ళందరికీ అందరికాలం అయిపోయినారు, ఆ పొలం అయితే అమ్మేద్దాం అంటే అంటున్నాడు. ఏం దాని సంగతి చెప్పు, వినాలి నేను. అన్నాడు ఆ మాట, అన్నాడు. వాటి తన్నకూడదు ఒక తొన్న. మా ఎంత పెళ్లి చేసేటప్పుడు అది పెళ్ళగా మొత్తం దేవతలతో కూడా వచ్చారు. 40 పిండొంటలు 60 కూరలు అవసరమన్నా పెట్టేశాడా. అప్పులు తెచ్చుకొచ్చి బాగా సరిపోయాడు. ఓయబ్బా పోత అబ్బా రే సుబ్బయ్య భలే చేసేవరా పెళ్ళా అనేసి వెళ్ళిపోయారు. పైటానం పోతే కుప్ప తొట్టి కాడ అన్ని ఆనే ఉన్నాయి. ఎందుకన్నా మా బోటాలకు అంతంత అవసరమా? ఏదో ఇంటి పక్క 4 పెట్టుకుని గుడుగుడు చేసుకుంటే పోలే. ఇవాళ అప్పులు కయ్యమ్మతానంటున్నాడా, ఎట్ట అమ్మతాడు కయ్య అయినా? సరే ఆ బాగి నువ్వు అలా తీర్చకూడదు అయితే. నాకేడీలో వద్దన్నా, చేసింది ఆయన అయిపోయినా, తప్పు చేసింది ఆయన, శిక్ష నాకా? సరే చంద్రరావు, మీ ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళవి మీ వాళ్ళవి ఆ నగలు ఏమైనా ఉంటే అవన్నీ తీసి పంపించండి. వాటిని ఏదైనా పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ చేసేసి ఈసారికి ఆ బాకీ వాళ్ళు సర్ది చెప్పి మీ కయ్యిని ఉండేటట్టుగా చేసి. నేను పోయి నగలు అడిగితే నన్ను వాళ్ళు బతకనిస్తారా? ఏం కాదు ఇస్తారులే. ఏంటంటే బిడ్డల నోటి కాడ కయ్యి అంటే ఆ కయ్యిని కాపాడుకోవాలి. నగలు ఉంటే మళ్ళీ ఇంకోసారి తెచ్చుకోవచ్చు. సరే పెద్దయ్యా, నువ్వు మంచి మార్గమే చెప్పావు. నేను పోయి వాళ్ళని ఎట్నో బతివులాడి ఆ నగలు తీసి మా నాయన చేతికి ఇస్తా. నువ్వు ఎట్నో అమ్మి ఎట్నో ఎట్నో మీ కయ్యని కాపాడు చేస్తాం. కొన్ని రోజులు కయ్యలు నిలబెట్టుకుండా బిడ్డ పెడతారు, అదే ఆధారమా? నేను కూడా తల్లి పోతే రాదు, కాపాడుకోవాలి. ప్రతి రైతు ధర్మం అది. నేను కూడా ఇంక పని చేయించే బతికేతట్లేనులే. జాగ్రత్తగా చేసుకో నువ్వు కూడా. అది చెప్పు సుబ్బయ్య. అబ్బాయికి ఏమో మందలు చెప్పావంట. నా భార్య కోడలు నగలు తీసుకొని వచ్చానన్నా. ఈ అమ్మి అప్పుల వాళ్ళకి ఏదో సర్ది చెప్పి నువ్వు ఎట్టా పుణ్యం కట్టుకోన్నా. ఇంకా నేను ఇట్లాంటి అవగతో పనులు చేయము. అల్లుడిని జరిగేశాను, వాడి పాటు వాడు వెళ్ళిపోయాడు. ఇంక నార మనిషికి అంగళ్ళకి పోయి చెప్పా, ఆ మనిషికి ఇచ్చానంటే చర్మం తీస్తానని చెప్పా. తెలగా నేరే పెట్టేశా. ఇప్పుడు ఇంక శుద్ధంగా బతకతామన్నా. అదిగో అన్నా బంగారా, ఎట్టయినా జాగ్రత్త ఆ కయ్యిని కాపాడుకొని బిడ్డ స్థానాలు ఉండించుకోండి. గట్టా ఉయ్యం చేసి అందరూ సరి చేస్తాం. ఓకే.